కాలేజ్లోనే మందు, చికెన్ పంపిణీ, తరగతి గదుల్లోనే డబ్బు సంచులు, విద్యార్థుల చేత కరెన్స్ పంపిణీనా? నీచ రాజకీయాలకు స్టూడెంట్స్ను వాడుకుంటున్నారా? వాసుపల్లి ఇదేం లొల్లి అంటూ స్థానికులు మండిపడుతున్నారు. రాజకీయాలు అంటే సేవా కార్యక్రమాలు అనే భావనకు మన నేతలు కొందరు పాతరేశారు. డబ్బు, మద్యం పంపిణీతో రాజకీయాలు నడపడానికి నేతలు అలవాటు పడ్డారు. విశాఖకు చెందిన ఒక నేత అయితే ఏకంగా విద్యాలయాలనే స్థావరాలుగా చేసుకొని అక్రమ మద్యం, అక్రమ నగదు పంపిణీకి తెరలేపాడు. ఆయనెవరు? విశాఖలో ఏం జరుగుతోంది? వాచ్ దిస్ స్టోరీ. విశాఖలో రాజకీయాలు ఈ మధ్యకాలంలో శృతిమించుతున్నాయనే చెప్పాలి. 3 రాజధానులు ప్రకటన రాగానే చాలామంది నేతల భూ కబ్జాలకు విశాఖ నిలయంగా మారింది. మరికొందరైతే భూ కబ్జాలు, అక్రమ తవ్వకాలు, సెటిల్మెంట్లకు అడ్డాగా విశాఖను మార్చేశారు. ఇందులో ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నాయకులు కూడా ఉన్నారు. విశాఖ రాజకీయ దాహం ఎంతవరకు వెళ్ళిందంటే ఓటర్లను మభ్యపెట్టేందుకు కరెన్సీ కట్టలు ఉంటే చాలనే వరకు వెళ్ళింది. అందులోనూ విశాఖ వైసీపీ నేత ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ అయితే ఎన్నికల కోసం ఎన్నో అడ్డదారులు తొక్కుతున్నట్లు ఇటీవలే వెల్లడైంది. ఓట్ల కోసం కక్కుర్తిపడి అడ్డంగా బుక్ అయిన వైనం కూడా వెలుగు చూసింది. వాసుపల్లి గణేష్కు చెందిన రామబాణం కాలేజీలో ఇటీవల భారీగా నగదు పట్టుకున్నారు. గతంలో ఇదే కాలేజీలో కోడి మాంసం, మందు బాటిల్ పంపిణీ చేసిన ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల్లో యథేచ్ఛగా పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన నగదు కూడా పట్టుబడింది. 60 లక్షలకు పైగా నగదు సీజ్ చేయగా అంతకు 10 రెట్లు ఇప్పటికే రవాణా చేసినట్లు తేలుతోంది. తమకు అందిన పక్కా సమాచారంతో దాడి చేసి ఎన్నికల అధికారులు పట్టుకున్నారు. వాసుపల్లికి చెందిన రామబాణం కాలేజీలో భారీగా నగదు ఉంచడమే కాకుండా గుట్టు చప్పుడు కాకుండా విద్యార్థులతో ఓటర్లకు నగదు పంచేందుకు వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. గతంలోనూ ఇదే అసిల్మెట రామబాణం కాలేజీలో విద్యార్థులతో మద్యం పంపిణీ చేయించిన వైనంపై ఆరోపణలున్నాయి. తన నీచ రాజకీయాలకు విద్యార్థుల భవిష్యత్తును ఫణంగా పెడుతున్న వాసుపల్లి తీరును ప్రజలు ఏవగించుకుంటున్నారు. ఎన్నికల కమిషన్ స్క్వాడ్ తనిఖీల్లో పట్టుబడిన సుమారు 70 లక్షల నగదు కేవలం 10%మేనని, ఇక్కడి నుంచి చాలా మటుకు నగదు తరలించేశారని చెబుతున్నారు.